శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఇప్పటిదాకా మనం చాలా ప్రసాదాలు చేసుకున్నాం కదా, అమ్మవారికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఎన్ని ప్రసాదాలు చేస్తూ ఉన్నాం కదా. అయితే చాలా మంది అడుగుతున్నారు, పచ్చళ్ళు మన ఇంట్లో చేసుకునే పచ్చళ్ళు ఉంటాయి కదండి, రోటి పచ్చళ్ళు, కొన్ని కొన్ని కాకపోతే మిక్సీలో వేసుకున్నా కూడా చేదు పచ్చళ్ళు చేసుకునేలాగా అవి కూడా చేయమని అడుగుతున్నారు. సో ఈవేళ ఒక తెలిసే ఉంటుంది, కొత్తది పాతది అలాగే కొత్త రకంగా ఎలా చేయొచ్చు ఆ పచ్చడి చేసి చూద్దాం. బీరకాయ పచ్చడి తొక్కుతోటి ఎలా చేయొచ్చు. బీరకాయ తొక్కు పడైన అవసరం లేదు, దాంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. సో దాంతో పచ్చడి ఎలా చేద్దాం చూసేద్దాం. నేను ఒక అరకిలో బీరకాయలు తీసుకున్నానండి. ఇవి ఎలా తొక్కు తీయాలో చూపిస్తాను. అలాగే దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 3 స్పూన్స్ నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు గుజ్జు పెట్టుకున్నాను. పోపుకు కావాల్సిన శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పల్లి నూనె. అంతే అండి, చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ బీరకాయలని మీరు చూసుకోండి చేదు ఉన్నాయో లేదో. ఇప్పుడు ఇలా ఉంటాయి కదా, ఇక్కడ సన్నగా వస్తుంది కదా ఈనుళ్ళు లాంటివి, అవి ముందు చెక్కేసేయాలన్నమాట విడిగా. ఇలా తీసేసిన తర్వాత అప్పుడు ఈ తొక్కు తీసుకోవాలి. మనం కొద్దిగా గట్టిగానే నొక్కి పెట్టి తీయండి. మనకి దీంట్లో కొద్దిగా గుజ్జు కూడా కావాల్సి వస్తుంది కదా, ఒక బీరకాయ వేసుకోవాలి అందులో. కొద్దిగా గట్టిగా తీస్తే పలుచగా కాకుండా గట్టిగా తీయాలన్నమాట. ఇలా అలా అన్ని ఇలా తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మిగతా బీరకాయలని పప్పులోకి వాడేసుకోవచ్చు. ఇందులో ఇలా చివరిని సన్నగా ఉన్నాయి కదా, ఇవి కోసేసుకున్నాము, వేసుకోవచ్చు. ఒక బీరకాయ ఫుల్ గా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటది. ఇవన్నీ ఇలా ముక్కలు కోసేసుకుని రెడీ చేసి పెట్టుకుందాం. అంటే ఒక బీరకాయ అంత క్వాంటిటీని ఈ దీనిలోకి వేసుకుంటే గుజ్జులాగా బాగా వస్తుంది అనమాట పచ్చడి. ఇప్పుడు చూసేద్దాం రండి. ముందు నువ్వులు, నువ్వుల వల్ల లాభాలు చాలా ఉన్నాయని మీకు కూడా తెలుసు కదా, అందుకని ప్రతి దానిలోనూ కొద్దిగా నువ్వులు యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. దీంట్లో మీకు నువ్వులు ఇష్టం లేకపోతే మినప్పప్పు, శనగపప్పు వేసుకోండి. ఇవి వేగిపోయినాయి చూడండి, ఇవి తీసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా నూనె పెట్టి, 1 స్పూన్ చాలు. అందులో పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాం కదా, అవి సగానికి కట్ చేసి వేసేస్తున్నాను. ఇది కొద్దిగా వేగాలి. వేగిపోయినాయి, ఇవి కూడా జార్లో వేసేస్తున్నాను. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఇవి ఉన్నాయి కదా బీరకాయ ముక్కలు, ఈ తొక్కు ఇందులో వేసేసుకొని ఒకసారి తిప్పేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు సిమ్లో పెట్టి మగ్గనివ్వండి, మెత్తబడాలన్నమాట. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి. ఎందుకంటే నూనె ఎక్కువ వేసుకోని అవసరం లేదు, జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఇంకొక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. దీన్ని ఇలా తిరగేసుకొని అంతే అండి, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేద్దాం, కాసేపు చల్లారనిద్దాం. ఈ లోపున ఈ పచ్చిమిరపకాయలు, నువ్వులు ఉంది కదా,
ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చల్లారిపోయిన దీన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్, అందులోకి ఇది కూడా వేసేసుకొని ఇందులో ఒక ఫుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక ఫుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాం. ఇది ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు దానిలోకి పోపు వేసేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాం. ఈ పోపుకి శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అంతే, స్టవ్ కట్టేసేయడమే. ఇది ఇలా పెట్టి ఉంచేసి కాసేపు మీరు తినేటప్పుడు కలుపుకున్నారనుకోండి, అప్పుడు పప్పులన్నీ చక్కగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో పచ్చడి. ఇలాగా మనం వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు, భోజనాలు చేసుకునేటప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు చేస్తాం కదా, ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటివే ఇంకా మంచి మంచి పచ్చళ్ళు కానీ ప్రసాదాల్లో మనం భోజనాల్లో ఇచ్చే మంచి వంటకాలు కానీ ఏమన్నా ఉంటే చేయడానికి ప్రయత్నం చేస్తాను, మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరింత మంచి వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు. రామం